ఏలూరు జిల్లాలో అదృశ్యమైన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ బి సుబ్బారావు కథ విషాదాంతమైంది. టి నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెం శివారు ఎర్రకాల్వలో సుబ్బారావు మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. బుట్టాయిగూడానికి చెందిన బి సుబ్బారావు జంగారెడ్డిగూడెం డివిజన్లోని కామవరపు కోట టి నరసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. గత 2 ఏళ్లుగా కామవరపు కోట టి నరసాపురం మండలాల్లో విధుల్లో ఉన్నారు. వృత్తిలో భాగంగా కామవరపు కోటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడి నుంచే విధులకు వెళుతున్నారు. శుక్రవారం బుట్టాయిగూడెం నుంచి వచ్చి ఆ రోజు రాత్రి విధులకు హాజరయ్యారు. శనివారం వరకు ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తడికలపూడి పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు టి నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెం సమీపంలో ఫోన్ సిగ్నల్ ఆగిపోయినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా ఎర్రకాలువలో ఆయన బైక్ కనపడింది. దీంతో గజ ఈతగాళ్ల సాయంతో ఎర్రకాలువలో గాలించగా సుబ్బారావు మృతదేహం లభ్యమైంది. ఎర్రకాలువ వంతెనపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల బైక్పై వంతెన దాటుతూ ప్రవాహంలో సుబ్బారావు కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.